ప్రజాపాలన కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చిందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులను స్వీకరించామన్నారు. గ్రామాల్లో 2,88,711 దరఖాస్తులు, జీహెచ్ఎంసీ సహా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 4,57,703 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్. ప్రతి కేంద్రంలో 6 గ్యారంటీల అభయహస్తం దరఖాస్తు ఫారాలు సరిపడా ఉంచాలన్నారు. అభయహస్తం ఫారాలు ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సభలకు హాజరయ్యే వారికి మంచినీటి వసతి కల్పించడంతో పాటు క్యూలైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు సీఎస్. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజాపాలనలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నంబర్ ఇవ్వాలన్నారు. ఫారాలను నింపడానికి, మిగతా అవసరాలకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సూచించారు సీఎస్.